అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా, మన పాతకాలం తెలుగు పద్యాలు, ఈనాటి లేటెస్టు టెక్నాలజీ ఈ రెండూ కలిస్తే ఎలా ఉంటుందని? ఈరోజు మనం రత్నాలబాల అనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక యాప్ కాదు, మన భాషా వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తున్న ఒక డిజిటల్ ఉద్యమం. పదండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, వందల ఏళ్ల నాటి పద్యం ఈ డిజిటల్ యుగంలో తన ఉనికిని, తన గొంతుని ఎలా నిలబెట్టుకుంటుంది? ఇది కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, దీని వెనక ఒక స్ఫూర్తినిచ్చే కథ కూడా ఉంది. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్నది కేవలం కోడింగ్ లైన్లు కాదు, ఒక కుటుంబం యొక్క 3 తరాల సాహిత్యం మీద ఉన్న ప్రేమ. వారి కథే రత్నాలబాలకు ప్రాణం పోసింది. సరే, అయితే రత్నాలబాలకు పునాది వేసిన ఆ కుటుంబం కథేంటో చూద్దాం. ఇది కవిత్వం, పాండిత్యం, ఇంకా టెక్నాలజీ ఈ 3 కలగలిసిన ఒక అద్భుతమైన ప్రయాణమన్నమాట. ఈ కథ మొదలైంది 1909లో మిరియాల వెంకటరత్నం గారితో. ఆయన ఒక ఉపాధ్యాయుడు, కవి కూడా. ఆ తర్వాత వారి అబ్బాయి డాక్టర్ మిరియాల రామకృష్ణ గారు శ్రీశ్రీ కవిత్వంపై గొప్ప పరిశోధన చేసి ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇక ఇప్పుడు 3వ తరంలో సందీప్ మిరియాల గారు ఆ సాహితీ వారసత్వాన్ని అందుకొని దానికి టెక్నాలజీని జోడించి మనందరి ముందుకి రత్నాలబాలని తీసుకొచ్చారు. మరే అసలీ రత్నాలబాల ఏంటి? అదో యాప్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇదొక కంప్లీట్ ఎకోసిస్టమ్. అంటే ఇక్కడ మనం కవిత్వాన్ని చదవచ్చు, మనకు కావాల్సిన పద్యాన్ని వెతుక్కోవచ్చు, చివరికి మనమే కవిత్వం సృష్టించుకోవచ్చు. ఈ ఎకోసిస్టంలో 3 ముఖ్యమైన భాగాలున్నాయి. వాటిని మాలలు అని పిలుస్తున్నారు. చాలా బాగుంది కదా పేరు. మొదటిది శతకాలమాల. ఇది ఒక డిజిటల్ లైబ్రరీ. రెండోది భావాలమాల, ఒక స్మార్ట్ సర్చ్ ఇంజిన్. మూడోది చిత్రమాలమాల, ఇది ఒక క్రియేటర్ టూల్. పదండి ఒక్కో దాని గురించి చూద్దాం. మొదటిది శతకాలమాల అంటే ఒక డిజిటల్ లైబ్రరీ. ఇందులో ఏకంగా 1050కి పైగా, అవును 1050కి పైగా క్లాసికల్ తెలుగు పద్యాలున్నాయంటే నమ్మగలరా? వేమన, సుమతి శతకాల నుంచి ఎన్నో అద్భుతమైన పద్యాలన్నీ మన వేళ్ల చివరే ఉంటాయన్నమాట. ఇది చూడండి, పాత రోజుల్లో అయితే ఒక పద్యం కావాలంటే పుస్తకాలన్నీ వెతకాలి, గంటలు పట్టేది. కాని ఇప్పుడు రత్నాలబాలతో జస్ట్ సుమతి 5 అని టైప్ చేస్తే చాలు, అంతే, పద్యం మన ముందుంటుంది. టెక్నాలజీ అంటే ఇదే కదా మ్యాజిక్. ఇక రెండోది భావాల మాల. ఇది మామూలు సెర్చ్ కాదు, ఒక ఇంటెలిజెంట్ ఏఐ పవర్డ్ సెర్చ్. అంటే మీకు పద్యం నెంబర్ గుర్తులేకపోయినా సరే, జస్ట్ స్నేహం లాంటి ఒక పదం టైప్ చేయండి, తెలుగులో గాని ఇంగ్లీష్లో గాని. దానికి సంబంధించిన పద్యాలన్నీ సెకండ్లలో మీ ముందుంటాయి. ఇక మూడోది చాలా స్పెషల్, చిత్రమాల. ఇది మనల్ని కేవలం చదివేవాళ్లుగా కాకుండా క్రియేటర్స్గా మారుస్తుందన్నమాట. మీ సొంతంగా పద్యం రాసి ఒక్క క్లిక్తో దాన్ని ఒక బ్యూటిఫుల్ పోస్టర్లా మార్చేయొచ్చు. అది 34 రకాల అద్భుతమైన తెలుగు ఫాంట్స్తో. అయితే ఇంత మంచి ఫాంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయంటే దానికి కారణం శ్రీ అప్పాజీ అంబరీష్ దర్భాగారు. freetelugufonts.com ద్వారా తెలుగు డిజిటలైజేషన్ కోసం ఆయన చేసిన కృషికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతోంది. ఇన్ని ఫీచర్స్ బావున్నాయి, కానీ దీని వెనక ఉన్న టెక్నాలజీ సంగతేంటి? ఎంత సేఫ్, ఎంత నమ్మొచ్చు? ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. రత్నాలబాల అనేది ఒక ప్రోగ్రెసివ్ వెబ్ యాప్, షార్ట్గా PWA. సింపుల్గా చెప్పాలంటే దీనికోసం యాప్ స్టోర్కి వెళ్ళక్కర్లేదు. డైరెక్ట్గా వెబ్సైట్ నుంచే ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇంటర్నెట్ లేకపోయినా ఇది పనిచేస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ప్రైవసీ. మీరు రాసే పద్యాలు గాని, చేసే ఇమేజ్లు గాని ఏవీ కూడా సర్వర్లో సేవ్ అవ్వవు. మీ డేటా అంతా మీ ఫోన్లోనే మీ దగ్గరే ఉంటుంది. చాలా సేఫ్. దీనివల్ల యాప్ కూడా చాలా ఫాస్ట్గా 0 లోడింగ్ టైంతో పనిచేస్తుంది. సరే, ఇదంతా చూశాక ఈ ప్రాజెక్టు వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? రత్నాలబాల మనకు ఏం చెప్పాలనుకుంటోంది? చదవండి, రాయండి, చిత్రీకరించండి, పంచుకోండి. ఇంతకన్నా సింపుల్గా, పవర్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ లక్ష్యాన్ని చెప్పలేమేమో. మన తెలుగు కవిత్వాన్ని చదవాలి, మనమే రాయాలి, దానికొక విజువల్ రూపాన్నిచ్చి అందరితో పంచుకోవాలి. అద్భుతం గదా? రత్నాలబాల మనకొక దారి చూపించింది. కాని ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది. మన భాష, మన సంస్కృతిలో ఇంకెన్ని ఇలాంటి నిధులు వాటి డిజిటల్ పునరుజ్జీవనం కోసం ఎదురుచూస్తున్నాయో కదా? ఒక్కసారి ఆలోచించండి.